హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఫిల్టర్ యాక్టివిటీ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఇంప్రూవ్ అనేది ఫిల్టర్ టెస్ట్. ఓకే, సో ఇది కూడా మనకి కొన్ని కేసెస్లో ఫైల్స్ని ఫిల్టర్ చేయడం కానీ అలాంటి కేసెస్లో మనకి ఇది చాలా ఉపయోగపడింది అనమాట. సో అదేంటంటే కూడా ఫిల్టర్ టెస్ట్. ఓకే, సో ఫస్ట్ నేను ఫిల్టర్ యాక్టివిటీ తీసుకుంటాను. ఫిల్టర్. ఓకే, సో ఫిల్టర్ ద ఫైల్స్ ఏదో ఫైల్స్ సెట్టింగ్స్కి వచ్చేసరికి ఇక్కడ ఐటమ్స్ అన్నమాట. ఓకే, మీరు మౌస్ చేస్తే ఇన్పుట్ అరే ఆన్ విచ్ ఫిల్టర్ షుడ్ బి అప్లైడ్ అంటే ఈ ఫిల్టర్ యాక్టివిటీకి ఇన్పుట్ అనేది అరే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకుంటాను. ఓకే, గెట్ మెటాడేటా, సో దీన్ని ఇంక్లూడ్ చేస్తాను. సో గెట్ ఆఫ్ ఫైల్స్, అలానే సెట్టింగ్స్, సో వర్క్ స్పేస్ కదా, లేకౌస్, అలానే ఫైల్స్, బ్రౌజ్, లోడ్ అవుతుంది. That's it. క్లోజ్ డేటా. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి డిలిమిటెడ్ టెక్స్ట్, సెట్టింగ్స్, నో కోడ్ క్యారెక్టర్, అండ్ ఇది వచ్చేసరికి చైల్డ్ ఐటమ్స్. ఓకే, సో ఇలా గెట్ మేటెడ్ యాక్టివిటీలో అన్ని కూడా ఆప్షన్స్ సెట్ చేసాం. ఓకే, సో మనకి ఈ ఫోల్డర్ స్పెసిఫై చేసాం కదా, ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయి. అయితే మనం ఏం ఫిల్టర్ చేస్తామంటే ఏదైతే ఫైల్ అనేది ఈఎంపి తోటి స్టార్ట్ అవుతుందో ఆ ఫైల్స్ మాత్రమే నేను ప్రాసెస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈఎంపి1, ఈఎంపి_1, ఈఎంపి హెచ్ఆర్ డేటా సేల్స్, ఇలా 4 ఉన్నాయి కదా. అయితే మన రిక్వైర్మెంట్ ప్రకారం ఓన్లీ 2 ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ చేయాలి, రిమైనింగ్ అనేది ప్రాసెస్ చేయకూడదు. ఎందుకంటే 2 వేరే పేరుతో ఉన్నాయి కాబట్టి ఓన్లీ 8 మాత్రమే డేటా ఫిల్టర్ చేయాలన్నమాట. ఓకే, సో దానికోసం నేను ఫిల్టర్ యాక్టివిటీ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఐటమ్స్ అనేది ఇక్కడి నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేయాలి. బట్ ఆ ఇన్పుట్ ఏంటంటే అరే అయి ఉండాలన్నమాట. ఓకే, ఇది బట్టి ఇవ్వకూడదు. సో నేను ఏం చేస్తానంటే చైల్డ్ ఐటమ్స్ అనేది ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత కండిషన్. ఓకే, ఇక్కడ అరే వస్తుంది. అరే వచ్చిన తర్వాత దాంట్లో మీరు ఏ కండిషన్ అప్లై చేయాలనుకున్నారు. ఓకే, సో నేనైతే starts with, okay, so starts with item dot name comma em. ఓకే, సో ఏదైతే ఐటమ్ మనకు వస్తుందో ఐటమ్ డాట్ నేమ్ నుంచి అంటే ఫైల్ నేమ్ నుంచి ఈఎంపి తోటి స్టార్ట్ అయి ఉంటే వాటిని మాత్రమే నేను ప్రాసెస్ చేస్తాను, రిమైనింగ్ వాటిని ప్రాసెస్ చేయను అనమాట. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ రైట్. ఓకే, ఇప్పుడు సో ఫస్ట్ గెట్ మెటీరియల్ యాక్టివిటీ, దాని తర్వాత ఫిల్టర్ యాక్టివిటీ. సో ఇప్పుడు రన్ చేద్దాం, అసలు అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటండి. దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ, దాని తర్వాత వెయిట్ యాక్టివిటీ, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇనిషియల్ అవుట్పుట్ ఏంటి అనేది ఎలా బిహేవ్ చేస్తుందో ట్రై టు సీ దట్. ఓకే, సో ఫస్ట్ గెట్ ద ఫైల్స్. ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇది ఒకటి, ఇది ఒకటి, 3, 4 ఫైల్స్. ఓకే, వెరీ గుడ్. సో ఇది వచ్చేసరికి 2 ఫైల్స్. చూడండి, ఐటమ్ కౌంట్ వచ్చేసరికి 4, బట్ ప్రింటెడ్ ఐటమ్ కౌంట్ ఎంత, 2. సో వాల్యూస్. ఓకే, అర్థమైంది కదా. ఏమేమి ఉన్నాయి, ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఇలా మనం ఏంటంటే డేటాని ఫైల్స్ని ఫిల్టర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుంటాను. ఓకే, సో ఫర్ ఈచ్ యాక్టివిటీ ప్రాపర్గా ఓకే, ఇది అందామండి. ఇది better. సో ఫర్ ఈచ్ యాక్టివిటీకి సో లూప్ ద ఫైల్స్. ఇది జస్ట్ ఓవర్ వ్యూ, సినారియో అనేది నెక్స్ట్ వీడియోలో ఉంది. సెట్టింగ్ సీక్వెన్షియల్ ఐటమ్స్. ఓకే, బట్ మీరు గుర్తుంచుకోండి, సో దీనికి కానీ ఇన్పుట్ అనేది ఖచ్చితంగా వ్యాలిడ్ అరే. ఓకే, ఇంతకు ముందు ఏంది
సో దీని నుంచి వచ్చిన చైల్డ్ ఐటమ్స్ని డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళం. బట్ ఈ కేసులో ఫిల్టర్ యాక్టివిటీ ఉంది కాబట్టి ఫిల్టర్ యాక్టివిటీ నుంచి మనకి ఏమేమి ఉన్నాయి, ఫిల్టర్ ద ఫైల్స్, ఫిల్టర్ ద ఫైల్స్. ఇక్కడ చూడండి, సో ఫిల్టర్ ద ఫైల్స్ యాక్టివిటీ అవుట్పుట్, ఫిల్టర్ ద ఫైల్స్ రిటర్న్ వాల్యూ. ఓకే, నేను ఇది తీసుకుంటున్నాను. సో దాని తర్వాత విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో వెయిట్ యాక్టివిటీ తీసుకుంటున్నాను, అంటే ఏమి లేకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో వెయిట్ యాక్టివిటీ, సో కండిషన్ చెక్. సో ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం, కాకపోతే ఇది ఫెయిల్ అవుతుంది ఐఎమ్ షూర్. సో మీకు చూపించడం కోసం అన్నమాట, ఇది ఫెయిల్ అవుతుంది పైప్ లైన్ అని. ఓకే, సో ఫెయిల్ అయింది, చెప్పే కదా ఫెయిల్ అవుతుంది అన్నది. సో ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. సో ద ఫంక్షన్ లెంత్ ఎక్స్పెక్ట్స్ టు బి ఆర్ ద ప్రొవైడ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు ఏదైతే ఫిల్టర్ అరేకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేశారో ఆ ప్రొవైడ్ చేసింది అరే కానీ స్ట్రింగ్ కానీ అయి ఉండాలా. బట్ మీరు ఏం ప్రొవైడ్ చేశారంటే ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఫిల్టర్ ద ఫైల్స్ కదా, ఇది మొత్తం ప్రొవైడ్ చేసింది. ఓకే, అవుట్పుట్ అంటే ఇది మొత్తం వచ్చింది కదా, ఈ వచ్చిన మొత్తాన్ని మనం స్పెసిఫై చేసాం ఫిల్టర్ ఈ ఫర్ ఈచ్ యాక్టివిటీ. అర్థమైంది కదా. సో కావాలంటే ఇక్కడ కూడా చూడండి. సో మనం ఏం ఇచ్చాం ఇక్కడ సెట్టింగ్స్ లో, సో ఫిల్టర్ ద ఫైల్స్ డాట్ అవుట్. బట్ మనకి ఏం కావాలి, ఓన్లీ ఏం కావాలి, ఇది మాత్రమే కావాలి. ఓకే, సో ఇది మాత్రమే కావాలి. అర్థమైనా, ఇదే కదా మనకు కావాల్సింది. ఏదైతే ఫైల్స్ ఉన్నాయో వాటిని మాత్రం ప్రాసెస్ చేయాలి, ఇవన్నీ మనకు అనవసరం, డజంట్ మేక్ సెన్స్, రైట్. సో అప్పుడు ఏం చేయాలంటే అవుట్పుట్ డాట్ అవుట్పుట్ నుంచి వాల్యూని కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో డాట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం, మళ్ళీ ఏమవుతుందో చూద్దాం. లెట్ ఇట్ బి. సో ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. చూసారా, సక్సెస్ అయింది. 2 times ఎగ్జిక్యూట్ అవ్వాలా, స్టిల్ ఇట్స్ గోయింగ్. చూడండి ఇప్పుడు సక్సెస్ అయింది. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే ఫిల్టర్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గుర్తుంచుకోవాలా, ఇక్కడ అరే ఏంటి, అసలు ఏమి ఇస్తే యాక్సెప్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏంటనేది యూ విల్ గెట్ అండర్స్టాండ్. అందుకని ఒకసారి మీరు వచ్చిన అవుట్పుట్ని స్టడీ చేయండి. ఓకే, మ్యాథ్స్ అర్థమైనా కాకపోయినా అట్లీస్ట్ ట్రై చేయండి. ఓకే, మనకి ఎక్కడి నుంచి ఎక్కడ కావాలి ఏంటి అనేది స్టడీ చేస్తే మీకు అంటూ ఒక ఐడియా అనేది రావాలి. ఓకే, ఇక్కడ కూడా మీరు చూస్తే ఏమి ఇచ్చినాము, సో యాక్టివిటీగా చైల్డ్ అవుట్. ఓకే, బట్ మన కండిషన్ ఏం తీసుకున్నాం, ఐటమ్ డాట్ నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఐటమ్ డాట్ నేమ్. ఓకే, కామా, సో ఈ ఐటమ్ అనేది ఏంటిది. ఓకే, సో ఇక్కడి నుంచి వచ్చిన ఐటమ్ డాట్ నేమ్ మీరు అబ్జర్వ్ చేశారా. సో ఏమొస్తుంది, నేమే కదా, నేమ్ ప్రాపర్టీలోనే కదా మనకు ఫైల్ ఉంది. ఓకే, అందువల్ల ఐటమ్ డాట్ నేమ్ అని, ఈవెన్ ఫర్ ఈచ్ యాక్టివిటీ కూడా మన ఐటమ్ డాట్ నేమ్, ఇది అనమాట రీజన్, అంత మించి అనేది గుర్తుంచుకోవాలా. సో ఈ ప్రాపర్టీస్ అనేది అంటే ఈ చేయటానికి చూడటానికి చాలా మైనర్ థింగ్స్ అనమాట. బట్ వీటికి ఇంపాక్ట్ అర్థం చేసుకుంటే మనకి ఇట్స్ కైండ్ ఆఫ్ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్, ఎటువంటి సినారీని హ్యాండిల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో సినారీ అనేది నెక్స్ట్ వీడియోలో పబ్లిష్ చేద్దాం. సో ఇది జస్ట్ ఓవర్ వ్యూ అనమాట. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. బై.